Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Father. Thank you, Lord. Thank you, Master. Thank you, Father. తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామా ఈ కుటుంబానికి. గాయము చేయవాడు, గాయము కట్టువాడు నీవై ఉన్నావు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారయ్యా. సంవత్సరము కాచి కాపాడి సజీవులు లెక్కించి నీ కుటుంబం కొరికి ఇలాగా కూడి ఉన్నాం. స్థుతులు చెల్లిస్తున్నాం, మహిమ చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరే మా అందరితో మాట్లాడము. మీ ఆత్మ సంబంధమైన మాటలు మాకు వినిపించమని, మమ్మల్ని బలపరచమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి విజయం పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆదివారం ఉంటుంది కదా, ప్రిపేర్ అవ్వాలని, అంతే, వేరే ఉద్దేశం కాదు. హల్లెలూయా. కానీ ఈయన నా క్లాస్మేట్. ఎవరు? శ్రీధర్. అమాయకుడు అనమాట మా క్లాస్లో. హల్లెలూయా. మరి లైఫ్లో ఎలా ఉన్నా నాకు తెలియదు, అప్పుడు విషయం చెప్తున్నాను. చాలా మంచోడు. ఇదే ఇంటికి మేము టిఫిన్ చేయడం కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా సంవత్సరాలు అవుతున్నాయి అనుకోండి. 10th క్లాస్ చదివే టైంలో విషయాలు చెప్తున్నాను నేను. తర్వాత నుంచి ఆయనతో నేను టచ్లో లేను, హైదరాబాద్ వెళ్ళిపోయాను కాబట్టి. అందుకొరకు ఆయన మంచి మనసు కొరకు రావాలనిపించింది యాక్చువల్గా. దేవునికి మహిమ కలుగును గాక. పొద్దునుంచి అడుగుతున్నా, ప్రభు ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏం చెప్పాలని. ఏం మాట్లాడలే. ఒక గంట ముందు ప్రభు ఒక మొక్క ఇస్తే దాన్ని రాసుకుని వచ్చిన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. గాయం ఎందుకు చేస్తాడో, గాయం ఎందుకు కడతాడు అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నాతో, మీతో, మనందరితో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మముల గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోదుము. హల్లెలూయా. ఏమైనా అర్థమైందా మీకు? ఇది పౌలు రాశాడు. ఎవరు? పౌలు రాశాడు. క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోదుమని హెబ్రీయులకు చెప్తున్నాడు. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక కదా, హెబ్రీయులకు చెప్తున్నాడు. కానీ ఆ క్రీస్తును గూర్చి పై విషయాలేమో మనకు చెప్తున్నాడు. హల్లెలూయా. మూలోపదేశం అంటే ధర్మశాస్త్రం. ఆ మూలోపదేశం మానేసి సంపూర్ణుల మగుటకు సాగిపోదుమని లాస్ట్ వచనంలో చెప్పి, 2వ వచనంలోనే లాస్ట్ ఆ 3 లైన్లో ఏం చెప్తున్నాడు? దేవుని యందలి విశ్వాసమును, ఏంటి? విశ్వాసమును బాప్తిస్మములను, ఏంటి? ఏమన్నాడు? బాప్తిజం అన్నాడా, బాప్తిజమములు అన్నాడా? అమ్మా, బాప్తిజమములా? రెండా? ఒకటా? బాప్తిజమములు అన్నాడు కదా, బహువచనం ఉపయోగించాడు కదా. ఒకటా రెండా? అమ్మా, 2. వెరీ గుడ్. బాప్తిజములను గూర్చిన బోధయు, తర్వాత హస్తనిక్షేపణ. అపోస్తులు, ప్రవక్తుల కాలంలో తైలము తీసుకుని హస్తనిక్షేపణ చేసేవారంట. హల్లెలూయా.
హస్తనిక్షేపణమును, మృతుల పునరుద్ధానం, చచ్చిపోయిన ప్రతి ఒక్కడు లెగిస్తాడురా అనే బోధయును, నిత్యం తను లెగిసిన వాళ్ళందరికీ ధవల సింహాసనం వేయబడిన తర్వాత తీర్పు తీర్చబడుతుందిరా అనే పునాది మరలా వేయకూడదు. నేను వేసేసాను, వాటిని మరలా వేయకూడదు. అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ పునాది అన్నాడు. ఏంటిది? పునాది. ఈ పునాదిని మరలా ఏం చేయకూడదు? వేయకూడదంట. ఈ పునాదిని మరలా వేయకూడదంట. దాంట్లో ఒక్క పునాది కోసము మాట్లాడతాను. బాప్తిజమములను అన్నాడు. ఏంటి అంటే 2 బాప్తిజమములు ఉన్నాయని చెప్తున్నాడు. ఏంటా 2 బాప్తిజమాలు? యోహాను సువార్తలో నికోదేము వచ్చి అడుగుతాడు. చదవను అసలు, చెప్పేస్తాను, టైం లేదు, ఇప్పటికీ చాలా టైం లేదు. ఒకడు నీటి మూలముగాను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే తప్ప పరలోక రాజ్యం వెళ్ళవరా అన్నాడు. ఏమేమి? ఒకడు నీటి మూలముగాను, నీటి మూలం అంటే ఒకటి, రెండోది ఆత్మ మూలముగాను జన్మించాలి. అదే రాస్తున్నాను ఇక్కడ పౌలు గారు. బాప్తిజమములను గూర్చిన బోధ ఇవన్నీ పునాదులంట. ఈ పునాదులు ఏ సంఘములో, ఏ సేవలో, ఏ సేవకుడిలో, ఏ విశ్వాసిలో, ఏ క్రైస్తవ జీవితంలో ఉండవో వాడు కూడా పోలేడు పరలోకం. అసలు పరలోకం కోసమే చెప్తున్నాను నేను, ఎక్కడ టీచ్ చేసిన. ఎందుకు? క్రైస్తవుడు దేని కొరకు బ్రతుకుతున్నాడు? పరలోకం కోసం బ్రతుకుతున్నాడు. ఈ పునాదుల్లో బాప్తిజమములను అని రాశాడు. అసలు బాప్తిజం ఇచ్చిన మొట్టమొదటి యోహాను కూడా అదే చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తాడు? నేను నీటిలో బాప్తిజం ఇస్తున్నాను కానీ నా వెనక ఒక అతను వస్తున్నాడు, అతని చెప్పులు వారు విప్పుటికే నేను యోగుని కానీ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను అన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మలోను అగ్నిలోను అన్నాడు. అంటే 2 ఉన్నాయి. ఆ రెండింటిని ఇక్కడ రాస్తున్నాడు. ఒకటి బాప్తిజమములు అని పౌలు గారు. ఇవి ఏంటంట? మూల బాధ. ఏంటి ఇవి? ఏం చదువు మన హెబ్రీ రాసిన పత్రికలో? పునాదులు. మూలరాయి వేస్తాం కదా, మూలరాయి యేసు ప్రభు. మూలరాయి ఎవరు? తలకు మూలరాయి యేసు. ఆ మూలరాయి మించి పునాదులు కట్టుకుంటూ వస్తాం. ఈ పునాదులు లేకపోతే అసలు పరలోకం అనేది ఇక ఉండదు. పునాదులు బాగాలేదనుకో ఏమైపోద్ది ఇల్లు? హల్లెలూయా. ఈ పునాదులు గనక గట్టిగా క్రైస్తవులో నాటబడి అనుకోండి, వాన రాని, వరద రాని, ఉప్పెన రాని, సునామీ ఏమి వచ్చినా పునాది గట్టిగా. ఏ పునాది? బాప్తిజమములు, విశ్వాసము, మృతుల పునరుద్ధానము, అవన్నిటి కోసం నేను మాట్లాడుతున్నాను. బాప్టిజమ్స్ అనే దానికోసం మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఈ పునాదులు ఏ సంఘములో ఉంటాయో, ఏ క్రైస్తవులో ఉంటాయో, ఏ సేవకుల్లో ఉంటాయో వాడికి ఏ గాలి తుఫాను వచ్చినా పడిపోడు. హల్లెలూయా. ఎందుకు? వాడు పరిశుద్ధాత్మతో కట్టబడి ఉన్నాడు కాబట్టి. చూడండి, ఈ బాప్తిజమములు అన్నాడు కదా, అసలు పౌలు ఈ 2 బాప్తిజమాలు పొందుకున్నాడో లేదో చూద్దాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము. ఈయన అన్నాడు కదా, ఈయన బోధన ఈయన తప్పాడా, ఈయన ఆ బోధలోనే ఉన్నాడో చూద్దాం. 17-18 వచనాలు. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌల చేతులుంచినప్పుడు హస్తనిక్షేపం జరిగిపోతుంది. అక్కడ హస్తనిక్షేపం అన్నాడు కదా, మూల పునాదుల్లో ఒకటి హస్తనిక్షేపం ఉంది కదా. సౌల, సహోదరుడా,
నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. బా హల్లెలూయా. అప్పుడు అతని కన్నుల నుండి పొరలు వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందాను. పరిశుద్ధాత్మతో ఫస్ట్ నింపబడ్డాడు, తర్వాత ఏం చేశాడు? బాప్తిజం పొందాడు. ఈ రెండింటికి ముందు హస్తనిక్షేపణ కూడా జరిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన పునాదుల్లో దేవుడు ఏ పునాదులు అయితే మరలా వెయ్యొద్దు ఆ పునాదులు చాలన్నాడో ఆ పునాదుల్లో పౌలు స్థిరముగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఆయన ఎన్ని దేశాలైనా వెళ్తాడు, ఎంత ప్రాంతమైనా తిరుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము. అక్కడితో ఆగలేదు, ఈయన మీద హస్తనిక్షేపణ 12 మంది కూడా చేశారు. చూద్దాం 13వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ ఎవరంట? కాదు, ఎవరు చెప్తున్నారు? డైరెక్ట్గా మాడుతుంది, వచ్చి మాడుతుంది. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని సపరేట్ చేయండి, ప్రత్యేక పరుచుడని వారితో. ఎవరితోటి? 12 మంది అపోస్తులతోటి. పరిశుద్ధాత్మ వచ్చి చెప్తుంది, ఒక్కడితో కాదు అందరితో చెప్పేస్తుంది. పౌలు ఆయన్ని వేరే సెక్షన్ పంపించాలి, మనకలా ఇంటి దగ్గర ఆదివారం కూర్చున్న బ్యాచ్ కాదు అది. ఇల్లూరు మొదలుకొని యెరూషలేము వరకు సువార్త ప్రకటించే బ్యాచ్. ఎవరు? సౌలు బర్నబా. మనం ఓన్లీ సండే వరుస. హల్లెలూయా. జస్ట్ 1 hour 1.5 hour ఓన్లీ పాట మీద పాట, రాగం మీద రాగం. ఎవరి ముందు పాడదామా ఏంటి? హల్లెలూయా. పాటలు పాడినంతగా ప్రార్థన ఉండదు మనకి. హల్లెలూయా. కానీ పౌలు అలా కాదంట, 12 మందిని పిలుస్తున్నాడంట. 12 మంది అపోస్తలుని పిలిచి, ఇది ఆ స్పెషలే, ఇది స్పెషల్ కేటగిరీ. ఇది మీలో ఉండే టైపు కాదు. పేతురు ఎప్పుడన్నా యెరూషలేము దాటి వెళ్ళాడా? కానీ పౌలు వెనకాల ఉంటుంది పత్రిక, వెనకాల మ్యాప్ వేస్తాడు చూడండి. పౌలు మొదటి ప్రయాణము, రెండవ ప్రయాణం అని కొత్త బైబిల్ వేసాడు, వేయలేదు మరి అని వేస్తాడు. చూసారు? వేసారా? వేసాడు. ఇది అపోస్తుడైన పౌలు చేసిన ప్రయాణ ప్రదేశములు మొత్తం దేశాలన్నీ కవర్ చేసి పడేశాడు. హల్లెలూయా. మనం ఎక్కడ గొంగలు అక్కడే, ఎక్కడ గొంగల అక్కడే. చూసారా మేపర్ ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు 12 మందితోటి, సపరేట్ చేయండి వాళ్ళని, నా పని కొరకు పంపించాలి. హల్లెలూయా. చదువుదాం. అంతటా వారు ఉపవాసం ఉండి, పంపిందామంటే అంటే ఇంక పంపించేయలేదు, ఉద్రేకముతో వచ్చేది కాదు ఆత్మానుభవం. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి హస్తనిక్షేపణ చేసి, అబ్బా అప్పుడు వెళ్ళాలి, ఆ అభిషేకం వాళ్ళ మీదకి వస్తుంది. చేతులుంచి హస్తనిక్షేపణ చేసి వారిని పంపించిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకాయకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. అంటే బాప్తిజమముల్లో రెండవది పరిశుద్ధాత్మ అనుభవము. ఆ రెండవ దానితో ఆగట్లేదు, హస్తనిక్షేపణ అనే అనుభవంలోనికి కూడా పౌలు గారు, బర్నబా గారు వెళ్ళి ఉన్నారు. కాబట్టి ప్రపంచ పటాల్లో, ప్రపంచ దేశాల్లో, చాలా దేశాలు, రోము, ఫ్రాన్స్, రకరకాల ఏమంటారు దాన్ని, సంస్కృతులు కలిగినటువంటి దేశాలకు వీళ్ళు వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఈ ఆత్మ ఎలాగా శరీరంలో నివసిస్తుంది? ఈ ఆత్మ ఎలా శరీరంలో నివసిస్తుంది? ఆత్మ మీద పేరు శరీరంలో నివసించడం కొరకు
పౌలు గారు ఏమంటున్నారంటే, యోబు ఏమంటున్నాడో చూద్దాం ఫస్ట్, తర్వాత పౌలు దగ్గరికి వద్దాం. 5వ అధ్యాయము 18, 19 వచనాలు. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఎన్ని? 6 అంటే అపవాదిగాడు మొత్తం ఉంటాడు, 6లో ఉంటాడు అన్నమాట. ఏంటి? అపవాదిగాడు ఇంకా 6 కన్నా ఎక్కువ తేలేడు, 6, 7 కన్నా ఎక్కువ తేలేడు. 7 అయ్యేటప్పటికి పరలోకం వచ్చేద్ది. హల్లెలూయా. అంటే 6000 సంవత్సరాలు 7000 సంవత్సరాల్లో మాత్రమే వాడికి టైం అనమాట. తర్వాత యేసుప్రభు వచ్చేస్తాడు. కాబట్టి 6 బాధలు లేక 7 బాధలు. అందుకని 7 ముద్రలు, 7 తెగుళ్ళు, 7 దూతలు అని. ఆ 7 తర్వాత ఇంకేముండదు, అయిపోద్ది బైబిల్ మొత్తం. తర్వాత ఎవరు వస్తారు? యేసు వచ్చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ యోబు 6 ప్రకటన గ్రంథంలో ఉన్న 7 ముద్రలు కూడా చూసేసాడు. 7 తెగుళ్ళు, 7 బాధలు అన్నీ చూసేసాడండి ఈయన. 6 బాధల్లోనూ 7 బాధలు కలిగినను ఏ కీడు. ఎందుకు ఈ శరీరం అంతా గాయాలైపోని అంటే ఎవరికి? యోబుకి. ఆ గాయాల్లోనికి దేవుడు తన అభిషేకమును పంపించడానికి, తన పరిశుద్ధాత్మ తైలమును పంపించటానికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఒలీవ చెట్టుతో పోల్చబడి ఉంది. చూడండి కావాలంటే నిర్గమాకాండం 27వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 27వ అధ్యాయం 20వ వచనం. మరియు నీ దేహం అనే దీపం, దీపస్తంభం అనే దీపం, నీ దేహం అనే దీపం, దీపస్తంభం అనే దీపం, ఈ దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలను, ఇది ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించుము. ఏం చేయాలి? దంచి తీయాలంట. యేసుక్రీస్తుని దంచేశారు. ఎక్కడ? సిలువలో. ఆయనలోంచి దంచినప్పుడు వస్తుంది ఏంటది? తైలము. ఏంటది? తైలం వస్తుంది. అదే పరిశుద్ధాత్మ నూనె. ఆ నూనె ఎవరిలోకి వేస్తాడు? నీలోకి వేయాలనుకో, నీకు గాయం చేయకుండా నువ్వు లోపల వేయచ్చా? గాయం ఎక్కడ అవుతుందో అక్కడ నూనె వెళ్ళగలుగుతుంది. అంటే నువ్వు దంచబడిన అవసరం లేదు, నువ్వు గాయమైతే చాలు. ఆయన దంచబడ్డాడు లేకుండా. ప్రభు మన కొరకు దంచబడ్డాడు. బాప్తిజంలో పరిశుద్ధాత్మ అనేది పైకి రావడం కాదు, లోపల గాయాల్లోనికి, ఎముకల్లోనికి, మూలుగుల్లోనికి, తలంపుల్లోనికి, హృదయంలోనికి అక్కడ గాయాలు చేసి, అనగా నీ శరీరాన్ని నలగొట్టి ఆ దాంట్లోనికి ఆయన తైలమును పంపిస్తాడు. హల్లెలూయా. అలా ఎందుకు పంపిస్తాడు అంటే ఇక శరీరం పని చేయకూడదు, ఆత్మ మాత్రమే పని చేయటానికి. అందుకని పౌలు ఏమంటాడు? 40 దెబ్బలు తిన్నాడంట. ఎన్ని? చూడండి. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23. వారు క్రీస్తుకు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరీ ఎక్కువగా క్రీస్తుకు పరిచారకుడును, మరీ విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటుని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ గాయాలు, మొత్తం గాయాలే. ఎందుకు? అభిషేకము దాంట్లోకి పోయడానికి. గాయము చేయువాడును గాయము కట్టువాడును నేనన్నాడు. చూడండి, మీకు ఇంకా అర్థం కావాలంటే లోకా సువార్త 10వ అధ్యాయము
లూకా సువార్త 10వ అధ్యాయము 30 నుంచి. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు. ఎక్కడ? దొంగలే అపవాది యొక్క దూతలు. యెరికో పట్టణం వెళ్తున్నదే నువ్వు నేను. యెరూషలేం పట్టణానికి వెళ్ళాలి యాక్చువల్ కానీ. ఎటు వెళ్తున్నాం? యెరికో పట్టణానికి వెళ్తున్నాం. దొంగలు ఎవరు? లూసిఫర్ యొక్క దూతలు, పడిపోయిన వాళ్ళ దూతలు. వాళ్ళు ఏం చేశారంట? ఈ వ్యక్తిని గాయపరిచారంట. చూడండి, గాయపరిచే ముందు ఏం చేశారు నేను చదువుతాను. దిగి వెళ్ళాను, దొంగల చేతిలో చిక్కెను, వారు అతని బట్టలు దోచుకొని. ఏంటి? బంగారం కాదు. ఎందుకు బట్టలు దోచుకుంటాడు చెప్పండి? ఆడెళ్తున్న వాహనం కాదు, బట్టలు దోచుకోవడం ఏంటి? అనగా రక్షణ వస్త్రాన్ని దోచేసుకుంటాడు, ఫస్ట్ తీసేసుకుంటాడు. హల్లెలూయా. ఏంటి? అందుకని బాప్తిస్మములు కావాలి. ఏంటి? మొదట ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా అన్నాడు కదా. సర్వలోకములకు సువార్త ప్రకటించండి, నమ్మని వాళ్ళ వాడు రక్షించబడి. యేసుక్రీస్తు నోటితో ఒప్పుకుంటే రక్షించబడి. ఇది రక్షణ వస్త్రం ఫస్ట్ వచ్చేది. తర్వాత వచ్చేది పరిశుద్ధాత్మ బాప్తిజం. తర్వాత వచ్చేది హస్త నిక్షేపం ద్వారా ఎముకల్లోకి, మూలుగుల్లోనికి, టిష్యూలోనికి, ఆర్గన్లోకి, బ్లడ్లోకి, సెల్స్లోనికి ఆయన అభిషేకం వెళ్ళిపోతుంది. అదే ఎబ్రిల్ రాసిన పత్రికలో ఒక కత్తి వెళ్తుంది కదా, మూలుగుల్లోకి, ఎముకల్లోకి వెళ్తుంది కదా. ఎందుకు వెళ్తుంది? గాయం చేసి అక్కడికి ఆయన అభిషేకాన్ని పంపించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెళ్తున్నా కదా ఎబ్రిల్ రాసిన పత్రికలో కత్తి. తలంపులోకి, ఆలోచనలోనికి, మూలుగులోనికి, ఎముకల్లోనికి వెళ్తలేదో కత్తి. ఆ కత్తి వెళ్ళి హృదయాన్ని, తలంపులని శోధిస్తుందని రాయబడలేదా? హల్లెలూయా. అందుకని మొదట రక్షణ వస్త్రం పోగొట్టేసుకుంటాం, కానీ రక్షణ వస్త్రాన్ని కాపాడేది పరిశుద్ధాత్మ. హల్లెలూయా. నీటి బాప్తిజం ద్వారా వచ్చేదేమో రక్షణ, ఆ రక్షణ కాపాడేదేమో పరిశుద్ధాత్మ బాప్తిజం. బాప్తిజం అని రాదు, అది మూలరాయి అని రాస్తాడు. పునాది మీద, మూలరాయి మీద వేస్తున్న పునాది అని రాస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుభవం ఉన్నవాడికి భయం ఉండదు అసలు. ఈ అనుభవం ఉన్నవాడికి భయం ఉండదు. జీవితంలో రేపేంటి అనే ప్రశ్న ఉండదు. హల్లెలూయా. ఎటు వెళ్ళాలి, ఏం చేయాలనేది దానికి కన్ఫ్యూజన్ ఉండదు, క్లారిటీ ఉంటుంది. హల్లెలూయా. ఎవరికి? ఈ రెండో అనుభవంలో ఉన్నవాడికి. మొదటి అనుభవంలో ఉన్నవాడికి దొంగ వస్తాడు. ఎవడో దొంగ దోచుకుంటూ వస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో. బాబు అన్నీ తీసేస్తున్నారండి మీరు, ఏదైనా తీయండి. ఇంత ఒప్పు చెప్తున్నాను అంటారా ఇది? యోహాను సువార్త 10వ అధ్యాయం. ఓరి బాబోయ్. దొంగతనమును 3వ వచనమా 10:10 చూడండి. దొంగతనమును హత్యను చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. ఇక్కడ ఎందుకు ఎవరు వచ్చారు? లూసిఫర్ గారు. దొంగ ఆడు మొదటి నుంచి అబద్ధికుడు. వాడు మొదటి నుంచి కయ్యనులో దూరి ఎవరిని చంపాడు? ఏబేలుని చంపేలేదా? దొంగవాడు. ప్రాణహత్య చేయడానికి వస్తాడు. అంటే నీ రక్షణ వస్త్రాన్ని మొదటి తీసేస్తాడు వచ్చి. రక్షణ వస్త్రం లేకపోతే ఇంకా గాయాలైపోతుంది శరీరం అంతా, గాయాలు. అక్కడ మనం సబ్జెక్ట్లోకి వచ్చేసేయండి. అప్పుడు ఒక యాజకుడు త్రోవన వెలుచు బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచి పోయేది. 31. అప్పుడు ఒక యాజకుడు త్రోవన వెలుచుండే. నన్ను యాజకుడండి, నేను యాజకుడండి. వెళ్ళాను, వెలుట తటస్థించాను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. ఎటు వెళ్ళిపోయాడంట? ఆడి దగ్గరికి ఎందుకు వెళ్ళడం అని పక్కకి వెళ్ళిపోయాడు. నేను ఆ టైపు కాదులే, కానీ యాజకుడు అంటే హల్లెలూయా.
హల్లెలూయా. లేదా మా చర్చ్ మెంబర్ కాదు వీడు. నేను రోడ్డు మీద ఎప్పుడు నైట్ ప్రయాణం వచ్చినా ఆడు తాగుబోతేనే ఎక్కించుకుని వాడు ఇంటి దగ్గర దింపొస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇది నేర్పిస్తుంది అలా. హల్లెలూయా. కాబట్టి ఈ క్రైస్తవంలో ఉన్న చిక్కుముడి బాప్తిజంలోను హస్త నిక్షేపంలో ఉందని చెప్తున్నాను మీకు నేను. హల్లెలూయా. దొంగ గాయాలు చేసిన గాయాలు పాలు కాకుండా నువ్వు కాపాడబడాలన్నా ఈ అభిషేకంలోనే ఉంది, ఈ ఆత్మలోనే ఉంది. ఆ ఆత్మే నడిపిస్తూ ఉంటుంది. ఇతను గాయాలైపోయి యాజకుడు వచ్చాడు, పాస్టర్ గారు చూశాడు, ఎందుకులే అని సైలెంట్గా సెకండ్ వన్ అలాగుననే లేవీడు ఒకడు వచ్చాను. ఆ చోటకు వాళ్ళు పరిశుద్ధులు కదా, మరి ముట్టుకోరు, చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు అయ్యో నేను పాపిని అని ఒప్పుకుంటాడు. ఏమని ఒప్పుకుంటాడు? నీ ఎదుట నేను వైపు కనులెత్తుకు చుట్ట కూడా నేను యోగ్యుడు కదని రొమ్ము బాదుకుంటూ ఉంటాడు. చర్చిలో కూడా బాగుండు, బయటే. హల్లెలూయా. మన చర్చిలోకి వెళ్ళి ప్రభువా ఈ సంవత్సరం కానుక నీకు ఎంతో ఇచ్చాను ప్రభువా, ఈ సంవత్సరం పరిచర్య ఎంతో చేశాను ప్రభా, మరి నాకేమి ఇస్తావు ప్రభా, వడ్డీ వ్యాపారం చేసుకోవచ్చు కదా బయటికి వెళ్ళి అంటాడు దేవుడు. హల్లెలూయా. ఇచ్చిపుచ్చుకునేది కాదు ఇది. హల్లెలూయా. జీవాన్ని ఆయనకి సమర్పించేది, మన శరీరాన్ని ఆయనకి సజీవ యాగంగా ఇచ్చేది. ఎలాగా? బ్రతుకుండగానే ఇదిగా నేను నా సొత్తు, నేను నీ సొత్తు, నువ్వు నన్ను ఎలా చేసుకుంటావు చేసుకో అని ఆయనకి ఇచ్చేసేయాలి మన శరీరాన్ని. అప్పుడు ఆయన నిన్ను ఏం చేసుకోవాలో అది చేస్తాడు, ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు. మనం ఏం చేద్దాం? మనకి ఇది ఇస్తాను, మనకు చాలా వస్తాయి ప్రార్థనలు. పాస్టర్ గారు ఇది జరిగితే కనుక కానుకే, నువ్వు కానుకోయొద్దు, నేను ప్రార్థన కూడా చేయను పెట్టేస్తా. హల్లెలూయా. ఒకడు ముందుగా ఇచ్చి ఏమి పొందుకోనా? వాక్యం. ఒకడు ముందుగా, ఎందుకు? నీ హృదయం ఏంటి ఆయనకి తెలుసు. ఆయనకి ఇచ్చే అంటే ఇవ్వద్దని కాదు, దశంభాగం గొప్ప తీసుకుని దశంభాగాలు వచ్చేవారు ఇవ్వకుండా మానేస్తారు. దశంభాగాలు ఇవ్వండి. హల్లెలూయా. కానుకలు ఇవ్వండి. అయ్యి బైబిల్లో ఉన్న కమాండ్స్, వాటి కోసం నేను చెప్పట్లేదు. కావలసింది హృదయాన్ని ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ బలాన్ని ఇవ్వాలి, నీ యవ్వన బలాన్ని. హల్లెలూయా. నీ జ్ఞానాన్ని ఇవ్వాలి ఆయనకి. హల్లెలూయా. నీ నోరుని ఇవ్వాలి ఆయన సువార్త కొరకు. హల్లెలూయా. ఈయన మొత్తుకుంటూ ఉన్నాడు. అటువంటి సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటకు వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అన్నాడు. ఏంటి? ఎక్కడ పోసాడు? లూసిఫర్ గడు ఆడు దూతలు వచ్చి కొట్టేశారు కదా, ఆ గాయాల్లో పోసాడు. ఏ గాయాల్లో? అందుకని పౌలుకి ఎన్ని దెబ్బలు తగిలినాయి? 50. ఇంకా కింద ఉన్న లిస్ట్ మీరు చదువుకుంటా పోతే అసలు మామూలుగా ఉండదు. ఉపవాసంలో అన్ని దెబ్బలే. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన అంటాడా, ఒరే నన్ను శ్రమ పెట్టకండి రా. చూడు నా మాట కూడా చూద్దాం. గలతీ రాసిన పత్రిక 6:17 నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడు నన్ను ఏంటి ముద్రలో? దెబ్బలో. ఏంటి? దెబ్బలో. 1 కొరింథీ 9:27 గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచున్నాను. నలగొట్టబడిన శరీరములో ఆయన తైలము, అచ్చ తైలము, అచ్చ ఒలీవ నూనె, దంచబడిన సిలువలో దంచబడిన అచ్చ ఒలీవ నూనె, ఆయన అభిషేకము నా గాయాల్లోనికి వస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఇక శరీరం పనిచేయదు, ఆత్మ నా శరీరాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఆత్మ ద్వారా ఇక నేను జీవిస్తాను, ఆత్మ ద్వారా ఇక నేను పలుకుతాను, మాట్లాడుతాను, ఆత్మ ద్వారా ముందుకి వెనుకకి కుడికి ఎడమకి పైకి లేస్తాను. హల్లెలూయా.
అందుకనే ఈ ఈ ఈ గాయపడిన ఈ వ్యక్తికి మొదట ఏం రాయమంటున్నాడు? ఆ? నూనెయు ద్రాక్షారసము. ఆ నూనె పరిశుద్ధాత్మ. ఆ నూనె గాయాల్లోనికి వెళ్ళాలి. ఎందుకు గాయాల్లోకి వెళ్ళాలి? అవి ఆ గాయాలు ఎందుకు? ఎంత మొరటుగా ఉన్నాడు? ఎవరు ఎవరు సౌలు అండి. సౌలుగా ఉన్నప్పుడు ఎంత మొరటుగా ఉన్నాడు. వాళ్ళ దగ్గరికే కత్తి పట్టుకుని వెళ్తున్నాడు. దర్శించింది ప్రభు దమస్క మార్గాన. కానీ ఎప్పుడైతే ఆయన పడవేసి కొట్టాడో, కొట్టడమే కాదు ఇంకా కొట్టిస్తున్నాడు. ఇంకా కొట్టిస్తున్నాడు. అంటే లోబడని శరీరాన్ని అందుకే నలగొట్టుకుంటున్నాడు. ఆయన శరీరంలో ఉన్న ఎక్కడ లోబడతలేదు అక్కడ. అలా కొట్టబడిన ప్రతి, లేతే కనుక నలపబడిన, విర్రగొట్టబడిన, గాయం చేయబడిన ప్రతి చోట ఆయన యొక్క అభిషేకము ప్రోక్షించబడుతుంది. ఇది లోబట్టలేదు, ఇక్కడ కొట్టబడ్డాడు. ఇక్కడ లోబడలేదు, ఇక్కడ కొట్టబడ్డాడు. ఇక్కడ లోబడలేదు, ఇక్కడ కొట్టబడ్డాడు. ఏ శరీరంలో ఏ అవయవాలు లోబడలేదో అవన్నీ గాయాలు పాలైనవి. ఆ గాయాలు పాలైన యేసులో ఉన్న ఆ అభిషేకం, ఆ తైలము ఈలోనికి రప్పించబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పౌలు పరిపూర్ణుడైపోయాడు. గాయాలు పాలై దెబ్బలు పడి ఏమైపోయాడు? పరిపూర్ణుడైపోయాడు. నన్ను పోలి నడుచుకుంటే చాలు, నేను క్రీస్తుని పోలి ఎలా నడుచుకున్న, నన్ను పోలి మీరు నడుచుకుంటే చాలు అనే మాట అనగలిగేశాడు. హల్లెలూయా. ఇక నేను జీవించుచున్నదంటే కనుక నా శరీరం కాదు, పౌలు అనేవాడు నేను కాదు. జీవించుచున్నది ఇక నేను కాదు, నా యందు క్రీస్తే, నేను ఎప్పుడో చచ్చిపోయాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇంకా ఆయనలో చంపుకోవలసింది ఏదీ లేదనమాట. అలగొట్టుకోవలసింది ఏదీ లేదనమాట. గాయాలు పాలు చేసుకోవాల్సింది ఏదీ లేదనమాట. అవన్నిటిని చంపడానికి ఆయన గాయాలు చేస్తాడు. అవి తీసేయడానికే, తీసేసిన ఆ ప్రాంతంలో ఆయన తైలమును, ఆయన అభిషేకమును, ఆయన ఆత్మను, ఆయన కృపను మెండుగా నిండుగా ఇవ్వటానికి గాయాలు చేస్తాడు. అందుకని గాయపరిచేది నేనే, గాయం చేసేది నేనే, గాయము కట్టేది నేనే, గాయపడిన హస్తము ఆయన స్వస్థత, ఆయన చేతిలే స్వస్థత ఇచ్చేది అని రాయించబడి, ఆయన గాయపడిన హస్తమే స్వస్థతనిచ్చును అని రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ దొంగల చేత చిక్కబడిన ఈ వ్యక్తికి ఏమిస్తున్నారు? మొదట నూనె, తర్వాత ద్రాక్షారసం. మనం తాగుతాం కదా బల్లారాధనలో. బల్లారాధన ఏం చేస్తాం? ద్రాక్షారసం తాగుతాం. రొట్టెయు ద్రాక్షారసము తాగుతాం. కానీ ఏం చెప్తుంది వాక్యం? రొట్టె ద్రాక్షారసం తిన్నవాడు ఏం చెప్తుందో చెప్తారు ఎవరన్నా? చెప్పండి అమ్మా. కాదు, ఏం చెప్తుందంటే నా మరణమును ప్రచురము చేయవలను. పౌలు రాస్తున్నాడు. నేను స్పెసిఫిక్గా ఆయన దగ్గర కనుక్కున్నానయ్యా, ఈ బల్లారాధన కోసం నాకు ఆయన క్లాస్ ఇచ్చాడు. ఆ క్లాసులో నేను తెలుసుకున్నది ఏంటంటే, ఎవడైతే గనక బల్ల అనగా ఆయన శరీరము, ఆయన మాంసము, ఆయన రక్తం, ఆయన మాంసము తింటాడో వాడు చనిపోయే వరకు, రాకడొచ్చే వరకు పునరుద్ధానము గురించి, ఆయన మరణ పునరుద్ధానము గురించి ప్రచురము చేయవలను అన్నాడు. హల్లెలూయా. అదే సువార్త. చేస్తున్నామా? మరి చేయకుండా ఎందుకు తీసుకుంటామని అడిగితే రేపొద్దుట ఈ గాయపడబడిన ఈ వ్యక్తికి మొదట నూనె వేశాడు, ఆయన పరిశుద్ధాత్మ తైలమును వేశాడు. తర్వాత ద్రాక్షారసంతో బలపరుస్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి. పూటకులు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి. చూడండి, రేపు వదిలి యాంటీక్రిస్ట్ ఇలాగ యాంటీక్రిస్ట్ వస్తాడు. రామును ప్రతిష్ఠించారు, తెలుసు కదా. ఎక్కడ ఏమని పేరు పెట్టారు? ఏమని పెట్టారు ఆ ప్రతిష్టకి? ప్రాణ ప్రతిష్ఠ అని పెట్టారు.
రాముడిని, పెద్ద రాముడిని పెట్టలే. ఏ రాముడిని పెట్టారు? బాలరాముడు వచ్చాడు. అంతకుముందు బాలయేసు వచ్చాడు. బాలయేసు ఇప్పుడు మన ఆర్సీఎం చర్చిలో కనపడతాడు, వెళ్ళి చూడొచ్చు మీరు. త్వరలో యాంటీ క్రైస్ట్ అనే యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఆ రెండవ క్రూరముఖము ప్రాణము పోస్తుందని చూడండి. మొదలైపోయింది, నాకు అర్థమైంది ఈ సెక్షన్ అనేది చూస్తుంటే. 13వ అధ్యాయంలో అమ్మా కాదు, ప్రాణం పోసేది చాలు మనకి. 15వ వచనం, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడినట్లు. ఎలా మాడుతుంది ప్రాణం? అందుకని మామూలు పేరు పెట్టలేదు, ప్రాణ ప్రతిష్ఠ. ప్రాణము మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లు, ఆ మృగము యొక్క ప్రతిమ నమస్కారము చేయని వారిని హతము చేయనట్లు, ఆ మృగం యొక్క ప్రతిమ ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడిందంట, రెండో క్రూరముఖానికి. హల్లెలూయా. అక్కడ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఎక్కడ? యెరూషలేము మందిరం ఇంకా కట్టబడలే, త్వరలో కట్టబడుతుంది. ఆ మందిరం లోపల వీడిని ప్రాణప్రతిష్ఠ చేస్తారంట. ఇక్కడ చేశారు, అక్కడ చేయబోతున్నారు. ఆల్రెడీ ఆర్సీఎంలు ముందే చేసి ఉంచారు. హల్లెలూయా. అదే హల్లెలూయా. ప్రాణప్రతిష్ఠ. కానీ ముందు నువ్వు ఎక్కడ ప్రాణప్రతిష్ఠ ఏం చేసుకోవాలి? హృదయంలో పరిశుద్ధాత్మను ప్రతిష్ఠ చేసుకో. ఎక్కడ? ఈ దేహమే దేవుని దేవాలయము, దేవుని ఆత్మ నివసిస్తున్నదని నువ్వు ఎరుగవా అన్నాడు. హల్లెలూయా. ఎక్కడ ప్రతిష్ఠ చేసుకోవాలి? గుడిలో కాదు, హృదయంలో ఆత్మ ప్రతిష్ఠించుకోవాలి. అందుకే నేను ఆత్మ చేత ముద్రించబడి ఉన్నాను అంటున్నాడు పౌలు గారు. దాన్ని శ్రమ పెట్టొద్దు, మొత్తం గాయాలే ఆయన నిమిత్తం. 14 రోజులు సూర్యుడు కనపడ్డు, సముద్రంలో ఉండమంటాడు, అన్నం ఉండదు. సరే అంటాను. హల్లెలూయా. అపోస్తలుల గారిని చదువుకోండి మీరు 19 నుంచి. చచ్చిపోతాం, మళ్ళీ ఏమైనా బేడీలు తీస్తాడు? బేడీలు తీయడు. దొంగను తీసుకెళ్తున్నాడు రూమ్కి. అప్పుడు కూడా ఇంకా కొడతానే ఉంటాడు. ఆ కొట్టబడిన దానిలోనికి ఆయన తైలమును పంపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. 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 కాబట్టి ఈ దొంగ కొట్టబడ్డాడు, వస్త్రం మొదట పోయింది, రక్షణ పోయింది. రక్షణ పోకుండా ఉండాలంటే మొదట రెండవ అనుభవంలోకి వెళ్ళాలి. ఏంటది? బాప్టిజంలో రెండవ అనుభవం, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. హల్లెలూయా. తర్వాత పెద్దల చేత హస్తనిక్షేపణ చేయబడాలి. హల్లెలూయా. ఈ దొంగకు అదే జరిగింది. దొంగ కాదు, క్షమించాలి, దొంగ చేత గాయపడిన వ్యక్తికి మొదట రక్షణ వస్త్రం పోతే ఆ రక్షణ వస్త్రం ఇచ్చాడు, తర్వాత నూనెతో నింపుతున్నాడు, తర్వాత ద్రాక్షారసం ఇచ్చాడు. తర్వాత చూడండి, తన వాహనం మీద ఎక్కించుకుని అమ్మా పూటకూలువాని ఇంటికి, అంటే కనుక ఎక్కడికి అమ్మా? పూటకూలువాని ఇంటికి అంటే ఎక్కడికి? చర్చిలోకి. పూటకూలువాని ఇంటికి మరునాడు అతడు రెండు దేనారములు తీసి అది ఏమైనాను నేను వస్తాను బాబు, మరలానా నువ్వు జాగ్రత్తగానే వచ్చే వరకు చూసుకో. చదువుతుందామా నాకేం అర్థం అవట్లేదు. హల్లెలూయా. నువ్వేమైనా ఖర్చు చేసిన యెడల తెల్లారగట్లే లిగిసాడు కోసం ప్రార్థన చేద్దాం, నీకు ఇస్తాను రా బాబు, డబ్బులు ఇస్తాను మాకు. హల్లెలూయా. నువ్వు ఏమి పూటకూలు వాని దగ్గరికి తీసుకొస్తాడనమాట, సంఘంలో తీసుకొచ్చి కూర్చోబెడతాడు. వాడి కొరకు నువ్వు ఏమి ఖర్చు పెడతావో ఖర్చు పెట్టు. ఈ ఖర్చు కాదు, ఈ ఖర్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ఖర్చులు పెడతావో పెట్టు,
నేను మరలా వస్తాను రాకడలో వచ్చినప్పుడు బలా నమ్మకమైన దోసుడా ఇతనికి 5 పట్టణాలు లేకపోతే 10 పట్టణాలు లేకపోతే 3 పట్టణాలు నీ కానుకిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ గాయాలు మానిన తర్వాత ఇక పూటకుల మందికి ఏం పెడతారు? పూటకుల వాళ్ళు భోజనం, ఈ భోజనం పొట్టలోకి వెళ్ళిపోండి పూటకూలాలు అంటే కనుక ఈ భోజనం, ఈ ఆహారం, ఈ ఆహారంతో పోషించి వాడిని సంరక్షిస్తూ ఉండాలంట. హల్లెలూయా. వాడికి కావలసిన అన్ని ఏర్పాట్లు, అన్ని పరలోకం పోయే వరకు అన్ని ఏర్పాట్లు చేయాలంట. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు ఎన్ని గాయాలైనా ఆ గాయాల్లో పరలోకంలో నీ కొరకు సిద్ధపరిచిన సిలువలో నేను కార్చిన ఆ రక్తము ద్వారా, ఆ ఆత్మ ద్వారా నిన్ను అభిషేకించి నిన్ను బలమైన సాధనంగా వాడుకోవటానికి, నిన్ను పరిపూర్ణురాలుగా వాడుకోవటానికి. హల్లెలూయా. శ్రీధర్ ఈరోజు గాయమైతే ఆ గాయం కట్టింది ఎందుకంటే ఆయన ఇంక ఎప్పుడూ తప్పిపోకుండా. నాకు తెలియదు, ఆమె చెప్తుంది, వాళ్ళ మిసెస్ చెప్తుంది. మరి లోపడతలేదండి, మరి లోపడకపోతే ఇలా కొట్టి ఇలాగా తీసుకొచ్చాడంటుంది ఆమె. హల్లెలూయా. నాకు తెలియదు, నేను అందుకు రాసుకోలేదు, మరి ఆయన ఎందుకు కొట్టాడో నాకు తెలియదు కదా. ప్రభు చెప్తున్నాడు, ఈ మాటలు రాసుకుని వెళ్ళాను. హల్లెలూయా. అప్పుడు అందుకే అపోస్తులు కొట్టబడ్డారు, వారిలోంచి తైలము ప్రోక్షించబడింది. ఆ తైలం మరలా వాళ్ళలోంచి ఎక్కడికి వెళ్ళిందంటే వారి శిష్యుల మీదకి వెళ్ళింది. ఆ మొక్క చెప్పిన ముగిస్తాను. ఏం చెప్తున్నాడు? నా హస్త నిక్షేపణ ద్వారా నీ మీదకి వచ్చినటువంటి ఆ వరములను అలక్ష్యము చేయొద్దు. అంటే ఈ అభిషేకించబడిన వ్యక్తి లేకపోతే ఆత్మతో నింపబడిన వ్యక్తి గాయాలతో కొట్టబడి లేకపోతే కనుక గాయపరచబడి దాంట్లోకి వెళ్ళిన అభిషేకము చివరికి వెళ్ళిపోతున్న సమయంలో ఎవరి మీదకి పోతుందంటే వారి శిష్యుల మీదకి ఆ అభిషేకాన్ని పోతుంది. హల్లెలూయా. అంటే నువ్వు వాడబడటమే కాదు, నువ్వు ఆత్మలను రక్షించడమే కాదు, మరలా అభిషేకమును ఎలాగైతే కనుక బర్నబాను పౌలును అభిషేకించినప్పుడు ఎలా ప్రత్యేకించి వారిని అపోస్తులు అభిషేకించారో అలాగే ఈ అపోస్తులు తయారై అనేక మందిని మరలా అభిషేకిస్తూ పోతారు. కాబట్టి అందుకని గాయాలు దేవుని చేతిలో పడటమే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొట్టడమే మనకు మంచిది. ఎందుకు? కొడితే తైలాభిషేకం అన్నాడు దేవుడు. కొడితే తైలాభిషేకం అంట. ఆ తైలాభిషేకము ఎప్పుడైతే మనలో ఉంటుందో ఇక శిరస్సు, మనకు శిరస్సు ఎవరు? మనకు శిరస్సు ఎవరు? గట్టిగా చెప్పండి అమ్మా. యేసు. యేసుకు శిరస్సు ఎవరు? యేసుకు శిరస్సు ఎవరు? అయ్య బాబాయ్ చదవట్లేదేమో. తండ్రి అమ్మ. భర్తకు శిరస్సు, భార్యకి శిరస్సు భర్త, సంఘానికి శిరస్సు యేసు, యేసుకు శిరస్సు తండ్రి. ఇప్పుడు ఒక విషయం చెప్పి ముగిస్తున్నాను. తండ్రి ఆత్మ నా మీద ఉన్నది, ప్రభువు యొక్క ఆత్మ నా మీద ఉన్నది. అంటే ఆయన తల మీద ఉంది. అంటే ఆత్మ ఇప్పుడు ఎవరి మీద ఉంది? యేసు మీద ఉంది. ఇప్పుడు యేసు మీద ఉన్న ఆత్మ ఇప్పుడు ఎవరి మీద ఉంది? సంఘం మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ పోయడం అంటే తల తీసేయడం అనమాట. ఆత్మ పోవడం అంటే ఆత్మ లేదనుకో శిరస్సు లేదు, మీదే ఉంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఆత్మ నా మీద ఉంది, తండ్రి ఆత్మ నా మీద ఉంది, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి. అంటే ఆత్మ లేకపోతే ఇక శిరసే లేదు. శిరస్సు ఉన్నదంటే కనుక ఆత్మ ఉంది. అది తండ్రి ఆత్మ. తండ్రి కుమారునికి ఇచ్చిన ఆత్మ, కుమారుని ఆత్మ మన మీదకి వచ్చింది. కాబట్టి ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నా వాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ఆత్మ నీ మీద ఉన్నది. కాబట్టి దావీదు పోగొట్టుకునే సమయంలో ఏమంటున్నాడంటే, నీ ఆత్మను నా ఎదురు నుండి తీసివేయకు. ఏమన్నాడు దావీదు? ఏమైనా తీసే, నా రాజ్యాన్ని తీసే, అన్నీ తీసే, కానీ నీ ఆత్మను మాత్రం నా ఎదురు నుండి